అనగనగా ఒక రాజ్యాన్ని పరిపాలించే రాజుకు పిల్లలు లేరు. తన తర్వాత రాజ్యాన్ని ఏలే వారసుణ్ణి ఎంచుకోవడానికి ఆయన ఒక పద్ధతి ఆలోచించాడు. రాజ్యంలో ఉన్న పిల్లలందరికీ కొన్ని మొక్కల విత్తనాలిచ్చి, ఎవరైతే వీటిని 6 నెలలపాటు జాగ్రత్తగా పెంచి అందమైన మొక్కను తీసుకువస్తారో వారే ఈ రాజ్యానికి కాబోయే రాజు అని ప్రకటించాడు. పిల్లలందరూ విత్తనాలు తీసుకెళ్లారు. అందులో సోము అనే అబ్బాయి కూడా ఉన్నాడు. వాడు ప్రతిరోజూ ఆ విత్తనానికి నీళ్లు పోస్తూ ఎంతో శ్రద్ధగా చూసుకునేవాడు. కాని ఎంతకాలం గడిచినా ఆ కుండలో నుంచి మొలక రాలేదు. మిగిలిన పిల్లల కుండల్లో అప్పుడే పెద్ద పెద్ద మొక్కలు వచ్చేశాయి. 6 నెలల తర్వాత అందరూ రాజభవనానికి వచ్చారు. అందరి చేతుల్లో రంగురంగుల పూల మొక్కలు ఉన్నాయి. కాని సోము చేతిలో మాత్రం ఖాళీ కుండ ఉంది. అందరూ వాడిని చూసి నవ్వారు. రాజుగారు అందరి మొక్కలను చూసి చివరకు సోము దగ్గరకు వచ్చి, "ఏమిటి నాయనా, నీ కుండ ఖాళీగా ఉంది?" అని అడిగారు. సోము భయపడుతూనే, "మహారాజా, నేను చాలా కష్టపడ్డాను, కాని విత్తనం మొలకెత్తలేదు. అందుకే ఈ ఖాళీ కుండతోనే వచ్చాను" అన్నాడు. రాజుగారు నవ్వుతూ సోముని సింహాసనం దగ్గరకు తీసుకెళ్లి, "ఇతనే మీ కాబోయే రాజు" అని ప్రకటించారు. అందరూ ఆశ్చర్యపోయారు. అప్పుడు రాజు ఇలా చెప్పారు, "నేను మీకిచ్చిన విత్తనాలన్నీ ఉడకబెట్టినవి. అవి ఎప్పటికీ మొలకెత్తవు. మీరంతా మొక్కలు రావాలని వేరే విత్తనాలు నాటి నన్ను మోసం చేశారు. కాని సోము మాత్రం విత్తనం మొలకెత్తకపోయినా నిజాయితీగా ఖాళీ కుండతో వచ్చాడు. రాజ్యపాలనకు కావాల్సింది ఈ నిజాయితీనే."